వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంకు అగ్రరాజ్యం అమెరికా జోక్యం చేసుకుని యుద్ధం ఆపే దిశగా అడుగులు వేస్తుంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో పాటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కు అమెరికా ప్రధాన మిత్ర దేశం అనే విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ కు దౌత్యపరమైన మద్దతు ప్రకటించిన అమెరికా సైనిక సామాగ్రిని కూడా అందిస్తూ అండగా నిలుస్తుంది. తాజాగా ఇరాన్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అణు ఆయుధాల ప్రస్తావన ఇరాన్ మర్చిపోవాలని, లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు. న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్ కావాలనే తాత్సారం చేస్తుందని ఆరోపించారు. ఇరాన్ కావాలనే మోసం చేస్తుందని అనుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. హెజ్బుల్లా చీఫ్ హసాన్ నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్ పై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలో అర్ధరాత్రి వేళ ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ భూభాగంపై ఏకంగా వందలాది క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ క్షిపణుల దాడులకు దిగడంతో వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు బాంబు షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్ సైతం ఇరాన్ పై దాడులకు సిద్ధమవుతుంది. ఇరాన్ దాడిని అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లు ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అణు ఒప్పందంపై ఇటీవలే ఒమాన్, ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఇరాన్ అధికారిని కలిసినట్లు సమాచారం. వారిద్దరి మధ్య చర్చల తర్వాత ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్, అమెరికాను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. ఇరాన్ దగ్గర అణు ఆయుధం ఉండకూడదు, ఆ ఆలోచనను విరమించుకోవాలని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే మాత్రం టెహ్రాన్ అణు కేంద్రాలపై సైనిక దాడి జరుగుతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవీ కాలంలో అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరిగాయి. కానీ చర్చలు పురోగతి సాధించలేదు. ఒబామా కాలంలో మాత్రం చర్చలు ఫలించాయి. 2015లో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. అనంతరం ట్రంప్ అధికారంలోకి రాగానే ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. తాజాగా మరోసారి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ తాత్సారం చేస్తుంది. అలాగే ట్రంప్ వాక్యాలను ఇరాన్ హద్దులు దాటి ప్రవర్తిస్తే ప్రత్యక్షంగా అమెరికా ఇరాన్ దాడి చేసేందుకు ఏమాత్రం వెనకాడదు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పాడు. తమకున్న సమాచారం మేరకు ఇరాన్ అణ్వాయుధ తయారీ దాదాపుగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ కారణంగానే న్యూక్లియర్ డీల్ ను కుదుర్చుకోవడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చెల్లిస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఒకవేళ తమ హెచ్చరికలను పెడ చెవిన పెట్టి అణ్వాయుధాలను తయారు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇరాన్ అణ్వాయుధ తయారీ కేంద్రంపై సైనిక చర్యకు వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇరు దేశాల మధ్య అణ్వాయుధ ఒప్పందానికి సంబంధించి చర్యలు ఒబామా కాలం నుంచి జరుగుతున్నాయని, బైడెన్ హయాంలోనూ చర్చలు జరిపిన ఒప్పందం మాత్రం కుదరలేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే ఒప్పందంపై సంతకం చేయడానికి ఆలస్యం చేస్తుందని తాజాగా ట్రంప్ ఆరోపించినట్లు సమాచారం.